మంచి మిత్రుడు నా ఎంబడి పోయినసారి ఎంపీగా ఉండే ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నాడు ఇంకా కూడా ఎంపీగానే ఉంటాడు ఆయన మొన్నసారి కూడా మా దయాకర్ అన్న కృష్ణపాల్ గారు బాపట్ల భిక్షపతి గారు పెద్దలు గాను మన గెల్లి శ్రీనివాస్ గారు మన లారెన్స్ గారు అశోక్ యాదవ్ గారు రాజు గారు రంజిత్ రావు గారు వెలకండి రాముల్ గారు అజీజ్ గారు గుంటి శ్రీనివాస్ గారు జనార్దన్ గారు శ్రీమతి సునీత గారు శామ్యుల్ గారు వివిధ అనేక రకాల తెలంగాణలోనే ఏదైనా కార్మిక సంఘాలు ఉన్నాయంటే ట్రేడ్ యూనియన్లు ఉన్నాయంటే మన వరంగల్లోనే ఉన్నాయి. ప్రతి సంఘ నాయకులకు ప్రతి ఒక్కరి సంఘం పేరు పేరున సంఘాల నాయకులకు అందరూ కూడా నమస్కారం. ఏది ఏమైనా నేను కూడా వరంగల్కి వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంతమంది కార్మికులు అది కూడా పొద్దున్నే వచ్చి మా తల్లి భద్రకాళమ్మ దర్శనం కూడా చేసుకున్నా. చాలా మంచిగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా నేను మా వినాయక ఇంటికి పోయిన సంధి నాకు చెప్తూనే ఉన్నాడు, అన్న ఈ సంఘం అన్న, ఈ అసోసియేషన్ అన్న, ఆ సంఘం అన్న, వాళ్ళకి 6 నెలల జీతం ఇస్తున్నా అన్న, వీళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తున్నా, దీనికి 90 లక్షలు చేయించినా, వాళ్ళు కొంత నేను కొంత అన్నా, నేను 11 లక్షల మందికి నేను ఇన్సూరెన్స్ చేయించినా, నేను కార్డు చేయించినా, నా తరఫు నుంచి ఒక 6 మందికి 7 మందికి సాలీలు ఇచ్చి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేపిస్తున్నా, వాళ్ళందరూ కూడా కార్డు చేపిస్తున్నా. మొత్తం నా జీవితం అంతా కూడా రోజు కార్మికులే అన్నా అంటే నాకు ఎంత సంతోషం. నా జీవితం ధన్యమైపోయింది. ఈ కార్మికులైతే ఒక దేవుడు ఆయన, దేవుడు. అంత మంచి మనిషి నేను చూసిన చాలా మంది. నేను కూడా లేబర్ మినిస్టర్ని అయినా ఆయనంత పని నేను చేయలేకపోయింది. చాలా బాగా అనిపించింది. నాకు సలహాలు కొన్ని సూచనలు ఇవ్వమని కూడా చెప్పినాను. అదే మాదిరిగా కొద్దిగా ఇబ్బందికరమైన మాటలు కూడా నాకు వచ్చినది మా అధికారుల వలన. ఎందుకంటే ఇక్కడ 11,000 మంది ఉన్నారు. ఆయన ఇన్సూరెన్స్ కార్డులు అవన్నీ చేయించాడు. ఒక మా భవన కార్మికులు దగ్గర 1,800 మంది చనిపోయారు. వాళ్ళకు డబ్బులు వచ్చేది ఆ పెండింగ్ అవుతుంది. గత సంవత్సరం అయింది, కొందరికి 9 నెలలు అయింది, కొందరికి 6 నెలలు అయింది. ఇప్పుడే అధికారుల నుంచి కూడా అక్కడ రిమూవ్ చేయబెట్టిన పెడితే వాళ్ళు చిన్న చిన్న సాకులు చెప్తున్నారు. వాళ్ళు ఐడెంటిటీ కార్డు ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, వాళ్ళకు ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వలేదు. మళ్ళీ మేము అడిగినాక 3 నెలలు అయినాక మళ్ళీ ఒకటి అడుగుతున్నారు. వాళ్ళు అవన్నీ ఇవ్వలేదు, ఆ డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. అవన్నీ చాలా బాధ అనిపించింది. తప్పకుండా అధికారులకు అందరికీ చెప్పిన తెలంగాణలో ఎక్కడ ఎవరు భవన కార్మికులు ఎక్కడ చనిపోయినా వాళ్ళకి ఏదైతే మన రైతు బీమా ఎట్లా వస్తుందో అదే మాదిరిగా వచ్చేటట్టు చేస్తాను కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా బాధ అనిపించింది. చనిపోయిన బాధలో వాళ్ళు ఉంటే మళ్ళా కాగితాలు పట్టుకొని ఆఫీస్లో పడతా అది తిరిగితే ఇంకా చాలా బాధాకరం ఉంటుంది. అవన్నీ కూడా ఇబ్బందికరం ఉన్నది. తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం చేస్తా. ఈ యొక్క నెల లోపల వీళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చేటట్టు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేక కాదు, కొద్దిగా అధికారుల నిర్లక్ష్యం వల్ల, కొద్దిగా కరోనాల వల్ల ఈ 2 సంవత్సరాల వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. దానికి అందరికీ కూడా ఏదైనా చనిపోయిన భవన కార్మికులందరికీ కూడా సోదరు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలకు నేను మీ అందరి ముందట క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే క్షమించాలి, కొద్దిగా తప్పు జరిగింది, క్షమించాలి. ఇది తప్పు మళ్ళీ జరగదు. ఈ తర్వాత తప్పకుండా రైతు బీమా ఎట్లా వస్తుందో అదే మాదిరిగా పెన్షన్లో రావాలి, ఆన్లైన్లో రావాలి, దళారుల మధ్య ఉండకుండా చేస్తాను కూడా మీ అందరికీ కూడా మాట్లాడుతున్నాను. దానికి తోడు ఈరోజు తెలంగాణ రాకముందు కార్మికులకు ఎంత బాధ ఉండే. వాళ్ళు ఉండాలంటే కార్మికులు అంటే ఏంటి, ఎండలు ఎండాలి, వానలు నానాలి, చలికి రావాలి, ఎక్కాడితే కానీ డొక్కాడది, పని చేస్తే కానీ ఇల్లు గడవది, ఇన్ని రకాల బాధలు ఉంటాయి. అదే మన సీఎం కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, ఒక ఉద్యమం చేసి తెలంగాణను సాధించి తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరికి కార్మికులకు కానీ ప్రతి ఒక్క పేద కుటుంబాలకు కానీ న్యాయం చేయాలి, వాళ్ళకి అన్ని కూడా పరిస్థితులు మంచిగా చేయాలి, మనం చక్కదిప్పుకోవడం అని చెప్పి
ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కానీ 2 లక్షలు ఉన్న బీమా 6 లక్షలు తీసుకొచ్చింది, 5,000 ఉన్నది 30,000 తీసుకొచ్చింది. ప్రతిదీ పెంచుతూ పోతూనే ఉన్నాడు, ప్రతిదీ ఇన్సూరెన్స్ తీసుకోపోతూనే ఉన్నాడు, ప్రతిదీ డబల్ చేస్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా చేస్తూనే ఉన్నాడు. దానికి తోడు మన దగ్గర ఇప్పుడు కార్మికులంతా కూడా వలసపోతున్నారు. మన తెలంగాణ వలసపోతున్నారు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మన రాష్ట్రానికి మన తెలంగాణకే వలస వస్తున్నారు. మొత్తం 15-16 రాష్ట్రాలకు వెళ్ళి దగ్గర వరంగల్ అనుకో, హన్మకొండ అనుకో, హైదరాబాద్ అనుకో. హైదరాబాద్కు హన్మకొండకు ఏం తేడా లేదు. హైదరాబాద్ నంబర్ 1 ఉంటే నంబర్ 2 ప్లేస్ లో వరంగల్ హన్మకొండ ఇప్పుడు. అక్కడ ఎంత డెవలప్ ఉందో అంతే డెవలప్. అంటే అక్కడ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అన్ని అంతకంటే మంచి ఇన్స్టిట్యూషన్స్. చదువు అంటే ఒకనాడు ఇప్పుడు కూడా వరంగల్ హబ్, అది ఎడ్యుకేషనల్ హబ్ వరంగల్. ఇప్పుడు కూడా కార్మికులకు హైదరాబాద్ తర్వాత మంచి పరిస్థితులు ఉన్నాయంటే, మంచి ఇన్కమ్ ఉందంటే మళ్ళీ హన్మకొండ వరంగల్లోనే ఉంది వాళ్ళకి అనుకూలంగా. ఎందుకంటే ఉన్న ట్రేడ్ యూనియన్లు నేను ఇప్పుడు చూసినా ప్రతి ఒక్క దాంట్లో యూనియన్లు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన దగ్గర అన్ని కుల సంఘాలు ఉంటాయి, కానీ అన్ని అసోసియేషన్ సంఘాలే ఉన్నాయి, కార్మిక సంఘాలే ఉన్నాయి. చాలా మంచి సంబంధం, మంచి ఆలోచన. ఎందుకంటే కార్మిక సంఘాలు ఉంటే వాళ్ళ కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు, వాళ్ళ కోసం ఇచ్చేస్తారు. కులమత భేదాల కోసం పోరాడరు. వాళ్ళ హక్కులు మాకు కావాలి, మా హక్కులు మా సంఘాలకు ఉన్నాయి, మాకు రావాల్సినవి. ఇవన్నీ కూడా గవర్నమెంట్తో కానీ కేంద్రంతో కానీ ఇవన్నీ కూడా పోరాడతారు. వాళ్ళకు ఒక ఆదరణ చూపిస్తున్నాడు. మంచి స్కీములు కానీ, ఇన్సూరెన్స్లు కానీ, అసోసియేషన్లు కానీ, డబ్బు పొదుపు కానీ ఇవన్నీ కూడా మంచిగా వినయ్ భాస్కర్ మంచిగా చూపిస్తున్నాడు. మనం అంతా చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మనం చూడు, ఎక్కడ చూడు అసలు పనికి లోటు లేదు. కార్మికులు వలస పోదురు. ఇప్పుడు వలస వస్తున్నారు మన దానికి. ఇప్పుడు మన హైదరాబాద్ ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ అంటే మామూలు హైదరాబాద్ కాదు. దగ్గర తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద 30 లక్షల మంది కార్మికులు బయటి రాష్ట్రాలకి వస్తున్నారు. అంటే వాళ్ళకి అంత పని దొరుకుతుంది ఎక్కడ మన దగ్గర, మన తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ వరంగల్ కానీ, హన్మకొండ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద పట్టణాలన్నా పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా వలస వస్తున్నారు. బీహార్ కానీ, బెంగాల్ కానీ. ఇప్పుడు వరి పోయాలంటే కూడా బెంగాల్కి వస్తున్నారు. ఒక బర్రెలకు పాలు వెండాలన్నా, ఏదైనా గడ్డి పోయాలన్నా బీహార్కి వస్తున్నారు. ఇట్లా రకరకాలు కూడా వస్తున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. ఒకటే మన సీఎం, ఒకటే దేశంలో ఇంతమంది వస్తున్నారంటే కార్మికులను కడుపులో పెట్టుకొని చూసి తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఎవరు పనిచేసినా ఏ కార్మికులున్నా మా తెలంగాణ బిడ్డలని వాళ్ళకందరూ కూడా ఆదరించి మంచిగా ఇచ్చేసి పోషణ చేసి ఇవన్నీ కూడా. కరోనాలో మీకు వచ్చినంత నష్టము దేశంలో కార్మికులకు వచ్చినంత నష్టం ఎక్కడ జరగలేదు, ఎవ్వరికి జరగలేదు. చాలా ఇబ్బంది పడ్డారు. మన సోదరులు కూడా చాలా మంది బాధపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా అంతా కోలుకుంటున్నాము. ఇప్పుడిప్పుడు అంతా మంచిగా అయిపోతుంది. మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి 1,00,000 కోట్లు నష్టం వచ్చినా మన సీఎం కేసీఆర్ గారు కార్మికులకు ఎప్పుడు నష్టం రావద్దు, వాళ్ళకి అన్ని రకాలు కూడా ఉండాలి అని చెప్పి పెద్ద ఎత్తున అన్ని సహకారాలు వాళ్ళకి అన్ని కూడా చేస్తున్నాడు. మనం ఒకటే కార్మికులకు నా రిక్వెస్ట్, మీకు ప్రపంచంలో దేశంలో నంబర్ 1 పొజిషన్ ఎవరిదంటే అది కార్మికులదే. తలెత్తుకొని తిరిగేది ఎవరంటే అది కార్మికుడే. ఎందుకంటే కష్టే పని, కష్టాన్ని నమ్ముకొని బతికేటోడు ఒకడు కార్మికుడు. ఆయన హాలిడే లేదు, పండుగ లేదు, ఏమీ లేదు. ప్రతిరోజు కష్టపడతాడు, ప్రతిరోజు పని చేస్తాడు, ప్రతిరోజు ఆలోచన చేస్తాడు. పని మీదనే ఉంటాడు. ఆయన మైండ్ అంతా పని మీదనే దృష్టి ఉంటాడు. అందుకే కార్మికులే గొప్ప ఒక భగవంతుని స్వరూపం కార్మికుడు అంటే. ఎందుకంటే కార్మికులు లేదు ప్రపంచమే లేదు, ఈ లోకమే లేదు. ఒక ఐటీ కంపెనీలు ఉండే వాళ్ళు కంప్యూటర్ల మీద కూర్చొని దగ్గర ఒకరు పని అయిపోతుందా? అది ఐటీ ఆ కంప్యూటర్ తెచ్చేటోడేవాడు, రోజు ఊడ్చేటోడేవాడు, దాన్ని సాఫ్ చేసేవాడేవాడు, అవన్నీ క్లీన్ చేసేవాడేవాడు, వాళ్ళకంతా సహకారం చేసేవాళ్ళేవాడు. అవంతా కూడా కార్మికులు. కాబట్టి దేశంలో అన్ని రకాల కూడా కార్మికులకు ఎక్కువ సాధన ఇస్తున్నది కూడా పరిశుద్ధ కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి
శాలరీ ఇస్తున్నాడంటే దేశంలో మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా మీకు ఎగ్జాంపుల్ చెప్పి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి భవిష్యత్తు ఉన్నది మన తెలంగాణలో. ఎంత మంచి భవిష్యత్తు ఉందంటే కార్మికులకు, మన కార్మికుల కోసం అంతకుముందు కరెంట్ ఉండకపోవు, నీళ్లు ఉండకపోవు, ఆ చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా నడవకపోవు, వారానికి 2 రోజులు కరెంట్ ఉండకపోవు, కార్మికులకు ఆ జాబ్ దొరకకపోవు, డ్యూటీలు దొరకకపోవు, ఉన్న డ్యూటీలో కూడా జీతం సరిగా రాకపోవు, అంత ఫ్యాక్టరీలకు కూడా ఇబ్బంది ఉండే. అన్ని బాధలకు వెళ్ళి మన తెలంగాణ వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి అన్ని చేస్తే ఇప్పుడు 2 షిఫ్ట్లు కూడా పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి, 3 షిఫ్ట్లు కూడా నడుస్తున్నాయి. కార్మికులకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు, అదే మన కేటీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు విదేశాలలో ఉన్నాడు, దావోస్ ఉన్నాడు, లండన్ పోయిండు, పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్కు తీసుకురావాలి, మన వరంగల్కు తీసుకురావాలి, మన ఖమ్మంకు తీసుకురావాలి, మా పట్టణాలన్నీ కూడా ఐటీ కంపెనీలతో అభివృద్ధి చేయాలి అని చెప్పి రాత్రి పగలు కష్టపడి తిరిగి ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఆయన హైదరాబాద్కు, ఖమ్మంకు, వరంగల్కు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, 1000 కోట్ల పెట్టుబడులు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన కార్మికులకు కూడా ఉపాధి దొరుకుతుంది. ఇవన్నీ చాలా అవసరం మనకు. వరంగల్లో ఎప్పుడైనా ఐటీ హబ్ ఉండేనా? పెద్ద ఎత్తున దయాకరణ కొట్లాడి పెద్ద ఎత్తున ఐటీ హబ్ ఓపెన్ చేస్తున్నాడు. అదే మాదిరిగా పెద్ద హాస్పిటల్, మన ఎన్ని కోట్ల హాస్పిటల్ అది 1000 కోట్లతోటి కార్మికుల కోసమే, అందరి కోసమే, పేద ప్రజల కోసం పెద్ద హాస్పిటల్ కూడా ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.